భారత్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ అద్భుతమైన కంబ్యాక్ చేసింది. మొదటి వన్డేలో ఓడినప్పటికీ రాజ్కోట్ వేదికగా ఈ రోజు జరిగిన సెకండ్ ఓడిఐలో అద్భుతమైన విజయం సాధించింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారెల్ మిచెల్ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్తో టీమిండియా బ్యాటింగ్ లేనప్పుడు దెబ్బతీస్తే డారెల్ మిచెల్ అద్భుతమైన సెంచరీతో టీమిండియా బౌలర్స్ను డామినేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా ఒక్క చేంజ్తో బరిలోకి దిగింది. గాయపడిన వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి టీంలోకి వచ్చాడు. ఇక టాస్ ఓడిపోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి ఫస్ట్ వికెట్కు 70 రన్స్ యాడ్ చేసినప్పటికీ రోహిత్ అవుట్ అవడంతో టీమిండియా వెంటనే వికెట్స్ కోల్పోయింది. గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ తక్కువ వ్యవధిలోనే అవుట్ అయ్యారు. దాంతో టీమిండియా 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో పాటు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డిలతో కలిసి చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ ను యాడ్ చేసి టీమిండియాకు డీసెంట్ టోటల్ అందించాడు. దాంతో టీమిండియా 50 ఓవర్స్ లో 7 వికెట్స్ కోల్పోయి 284 రన్స్ చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్స్ లో క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు తీసి టీమిండియా టాప్ ఆర్డర్ ను దెబ్బతీయగా కేల్ జేమిసన్, జాక్ ఫోక్స్, జేడెన్ క్లార్క్, మైకెల్ బ్రాస్వెల్ తలో వికెట్ తీశారు. అనంతరం చేజింగ్ లో న్యూజిలాండ్ 47.3 ఓవర్లోని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా టార్గెట్ ను చేస్ చేసింది. అయితే టీమిండియా బౌలర్స్ హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఓపెనర్స్ ఇద్దరిని త్వరగా అవుట్ చేసినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన విల్ యంగ్, డారెల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. టీమిండియా బౌలింగ్ ను డామినేట్ చేస్తూ ఈ ఇద్దరు కలిసి థర్డ్ వికెట్ కు ఏకంగా 150+ రన్స్ యాడ్ చేసి టీమిండియా బౌలర్స్ కు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత విల్ యంగ్ అవుట్ అయినప్పటికీ డారెల్ మిచెల్ లాస్ట్ వరకు క్రీజ్ లో నిలబడి విక్టరీని పూర్తి చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో టీమిండియా బౌలర్స్ వికెట్ తీయలేకపోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక టీమిండియా బౌలర్స్ లో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన డారెల్ మిచెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ విజయంతో సిరీస్ 1-1తో ఈక్వల్ అయింది. దాంతో 3వ వన్డేలో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతమవుతుంది.